బిగ్ బాస్ అంటే నాగార్జున తప్ప మరొకరు గుర్తురారు. అంతగా ఆయన ఆడియన్స్కు అలవాటు పడిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్, నాని తర్వాత ఈ హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న నాగ్ గత 6 సీజన్స్గా దుమ్ము దులిపేస్తున్నాడు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా ఉతికి ఆరేస్తున్నాడు. నాగార్జున హోస్టింగ్ గురించి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పొగుడుతూనే ఉంటారు కంటెస్టెంట్స్. అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం నాగార్జునను దారుణంగా అవమానించింది. అసలు బిగ్ బాస్ షోకు నాగార్జున సెట్ కారని చెప్పింది. ఆయన కంటే రానా దగ్గుబాటు అయితే బాగుంటాడు అంటూ కమెంట్ చేసింది. ఆమె ఎవరో కాదు, సోనియా ఆకుల. బిగ్ బాస్ గత సీజన్లో ఈమెకు వచ్చినంత నెగిటివిటీ మరెవ్వరికీ రాలేదేమో. జార్జ్ రెడ్డితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించింది సోనియా. దిశ ఘటనపై వర్మ తెరకెక్కించిన ఆశా ఎన్కౌంటర్ సినిమాలో సోనియానే నటించింది. అయితే ఈమెకు నటిగా వచ్చిన గుర్తింపు కంటే బిగ్ బాస్ షోకు వచ్చిన గుర్తింపే ఎక్కువ. తక్కువ రోజులే అక్కడున్న అమ్మడికి ఫేమ్ మాత్రం బాగానే వచ్చింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆమె ఆ షోను పొగడలేదు కదా. కనీసం తనకంత గుర్తింపు తెచ్చిన షోపై విమర్శల వర్షం కురిపించింది. తన ఇమేజ్ పోగొట్టడానికే బిగ్ బాస్ ప్రయత్నించిందని, అనవసరంగా ఆ షోకు వెళ్ళి ఉన్న ఇమేజ్ కూడా పోయిందని చెప్పుకొచ్చింది సోనియా. గత సీజన్లో కేవలం 28వ రోజే సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోనూ కంటెస్టెంట్గా కంటిన్యూ అయింది. అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై బాగానే బిజీ అయింది సోనియా. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది బ్యూటీ. ఈ మధ్య ఆర్టిస్ట్ అనే సినిమాలో నటించింది సోనియా. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే బిగ్ బాస్ షో గురించి ఓపెన్ అయింది. బిగ్ బాస్ 9లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తే వెళ్తారా అని అడిగితే నాగార్జున సార్ హోస్ట్గా ఉంటే మాత్రం తను వెళ్ళనంటూ చెప్పుకొచ్చింది. కొన్ని విషయాల్లో నాగార్జున సార్ డెసిషన్స్ భిన్నంగా ఉంటున్నాయని, గత సీజన్లో గౌతమ్ది ఏ తప్పు లేకున్నా షటప్ అంటూ గట్టిగా అరిచేశాడని గుర్తు చేసింది బ్యూటీ. నాగ్ సార్ చాలా సాఫ్ట్ పర్సన్ అని, సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేయడంలో ఆయన తడబడతారంటూ చెప్పుకొచ్చింది. కంటెస్టెంట్లకు కూడా ఆలోచించే స్పేస్ ఇవ్వాలని అభిప్రాయపడింది సోనియా. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఒకవేళ రానా దగ్గుబాటి హోస్ట్గా వస్తే తాను వస్తానంటూ చెప్పింది. మొత్తానికి హోస్ట్గా నాగ్ సెట్ కాలేదని చెప్పి చాలా పెద్ద చర్చకే తెర తీసింది సోనియా ఆకుల.